వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షామీర్పేట్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిసిరి మైపాల్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన పనులు ఈ ప్రభుత్వం రోడ్లకు 226.78 కోట్ల రూపాయలు విధులను కేటాయించినందుకు ఈ రోజు ఉదయం మంత్రి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిసిరి మైపాల్ రెడ్డి మన మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో మేడ్చల్ నియోజకవర్గానికి 220 కోట్లు మంజూరు కావడం జరిగింది. తుంగుంట నుంచి కొప్పలి వరకు 9 కోట్ల రూపాయలు, అదేవిధంగా గండిమైసమ్మ నుంచి యాదగిరిపల్లి ఓవరాల్ వరకు 10 కోట్ల రూపాయలు, అదేవిధంగా మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి దుందిగల్ వరకు 47 కోట్ల రూపాయలు, అదేవిధంగా మదీద్ హ్యాండ్లో వచ్చినట్టయితే మదీద్పూర్ చౌరస్తా నుంచి మేడ్చల్ చెక్ పోస్ట్ వరకు 59 కోట్లు, అదేవిధంగా దినం వ్యాలీ రోడ్ నుంచి కొల్తూరు వరకు అయితే రోడ్ మార్గం ఉందో అక్కడికి 57 కోట్లు, అదేవిధంగా కీసర్ నుంచి మూడు లక్ష్మణపూర్ మీద 17 కోట్లు, మిగతా వనంగా ఒక 12 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ఒక రెండు వర్క్స్ టెండర్లు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. త్వరలోనే మంత్రి గారి చేతుల మీదుగా ఆ రోడ్డు కాంగ్రెస్ తీసుకొని వేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా రోడ్లకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించింది కాబట్టి మేడ్చల్ నియోజకవర్గం ఏదైతే రోడ్లు ఇంకా పెండింగ్ ఉన్నాయో దశల వారీగా శాంక్షన్ చేసినందుకు వారు గౌరవ మంత్రి గారికి చెప్పడం జరిగింది. త్వరలోనే మా నియోజకవర్గ స్థాయితో మాట్లాడి పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తామని ఈ సభలో తెలియజేస్తుంది.